హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మమ్మీ. హాయ్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నామండి. సో గాయస్ మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో ఈ రోజు అయితే నేను మా మమ్మీ ఒక మంచి కుకింగ్ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాము. సో అది ఏంటో తెలుసుకోవాలి అంటే మా మమ్మీని అడుగుదాము. సో మమ్మీ ఏంటి ఈరోజు కుకింగ్ బ్లాగ్? పనస పిక్కల కర్రీ. సో ఈ పనస గింజలు ఉంటాయి కదా, సో పనసకాయలో పనస గింజలు ఉంటాయి. సో ఈ పనస గింజలతో ఇవాళ అయితే కర్రీ తయారు చేస్తాం అనమాట. గైస్ చూసారా ఇలా ఉంటాయి పనస గింజలు అంటే ఇలా ఉంటాయి అనమాట. సో వన్స్ మీరు పనస తొనలు తినేసిన తర్వాత లోపల ఉంటాయి ఈ గింజలు. వీటితో కర్రీ చేసుకుంటారు, పోపు పెట్టుకుంటారు, ఇంకా బిర్యానీలో కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. సో ఇవాళ వచ్చేసి పనస గింజల కర్రీ అయితే మేము తయారు చేయబోతున్నాము. ఎస్ మమ్మీ, ఎస్. సో గాయస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే రెండు కింద కట్ చేసుకుందాం. ఈ పనస పిక్కల్ని, ఈ పనస గింజల్ని రెండు కింద కట్ చేసుకోవాలి. అప్పుడు ఉడికించుకోవాలి. ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా ఉంటే ఉడకో కదా, ఇలాగా ఇలా రెండు కింద మనం తొక్కొల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా రెండు కింద కట్ చేసుకుని మమ్మీ గైస్ చూసారా ఈ తొక్క అనేది ఒలిచేయాలన్నమాట. ఈ బయట ఉన్న తొక్క ఒలిచేయాలి. కుక్ చేసేసాక ఉడకబెట్టాక ఇలా కట్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఈజీగా ఒలిచేయచ్చు కదా మమ్మీ. అవును, ఒలిచేసి దాంతో కర్రీ వండుకోవాలి. ఫస్ట్ ఉడికించుకుందాం. ఎస్ అన్ని కట్ చేసేద్దాం. ఫస్ట్ అన్ని కట్ చేసేసి అప్పుడు ఉడికించుకుందాం. కొంచెం గట్టిగా ఉంటాయి, కట్ చేసేయాలి. జాగ్రత్తగా కట్ చేయాలి. జిగురుగా ఉంటది కదా పనసకాయ. పనస గింజలు కూడా జిగురుగా ఉంటాయి. చూసుకోవే, అందుకే ఇలా నొక్కుతున్నాను. ఇలా అంటే జాగ్రత్తగా నొక్కేసాక గైస్ అయిపోయినాయి అన్నీ. మా మమ్మీ అయితే కట్ చేసేసారు. అన్నీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. జారుతాయి. ఇగో పైన లేయర్ ఉంటే ముందే జారుతాయి. తీసేసుకోవాలి. ఒక దానికి ఉంటుంది, ఒక లేయర్ అంతా ఇలా తీసేసుకోవాలి నీట్ గా. ఒక దానికి వచ్చేస్తుంది, ఒక దానికి కట్ చేసాక ఇలా వచ్చింది. అలా వచ్చింది. గైస్ చూసారా ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు మనం వీటిని కుక్ చేయాలి మమ్మీ. అవునమ్మా, కుక్ చేసుకుందాం. పనస గింజలు కదా స్మెల్ వచ్చేస్తున్నాయి. చూసారా గైస్ ఇలా మీరు కట్ చేసుకోండి. ఇవి రెండు కింద కట్ చేసుకున్నాం కదా పనస పిక్కలు. ఇవి ఉడికించుకుందాం ఫస్ట్. ఓకే మమ్మీ. వాటర్ పెట్టాను, స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్. ఎస్ ములిగే వరకు ముక్కలు మునిగే వరకు కొంచెం ఉండాలి. కొంచెం ఇలా మూత పెట్టి కుక్ చేసుకుందాం. గైస్ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ పనస పిక్కలు అనేవి ఫస్ట్ బాగా ఉడకాలి. సో ఉడికిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయగలం కదా మమ్మీ. ఉడికిన తర్వాత ఒలుచుకుని అప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం మీన్ వైల్? ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం. ఆనియన్స్ కర్రీకి. ఆనియన్స్ ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. ఎస్ చూసారా ఉడికి తక్కువ ఉడిపోతున్నాయి మమ్మీ. కొన్ని తక్కువ ఉడిపోతాయి. గైస్ ఇలా తక్కువ ఉడిపోతాయి అన్నమాట పనస పిక్కలు. ఉడకాలి, ఇంకా ఉడకాలి కదా మమ్మీ. ఉడకాలి. సో ఈ లోపు ఏంటంటే ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నాం మమ్మీ? 4 ఉల్లిపాయలు తీసుకున్నాను మమ్మీ. 4 ఉల్లిపాయలు, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నాం ఈ లోపల. ఎస్ మమ్మీ. ఇవి బ్రౌన్ కలర్ లోకి వచ్చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే. ఈ లోపు ఏంటి అంటే అవి ఉడుకుతా ఉంటాయి. సో ఈ లోపు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేస్తే ఈ లోపల ఉడికాక ఒలుచుకుని అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఓకే మమ్మీ. కర్రీ లేట్ అవ్వకుండా ఉంటుంది. ఎస్ లంచ్ టైం అయిపోతుంది కదా. అలా ఉడకనిద్దాం. పనస పిక్కలు ఉడికిపోయినాయి. చూపించు మమ్మీ. గైస్ చూసారా పనస గింజలు అయితే ఉడికిపోయినాయి అనమాట. చేసుకుందాం చల్లారబెట్టి. ఓకే మమ్మీ. ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయినాయి. ఫ్రై అవుతున్నాయి. స్టార్ట్ చేసుకుందాం. ఓకే మమ్మీ. ఇప్పుడు తీసేసుకుందామా ఇవి? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే. ఇగో పడుగులోకి తీసేసుకుందాం. ఓకే మమ్మీ. వావ్ గైస్ పనస గింజలన్నీ తీసేసుకోవాలి. వావ్ చల్లారి పెట్టుకుని వదిలేసుకున్నాం. కొన్ని ఉడిపోయినాయి చూసారా, వేడిగా ఉంది. ఏది మమ్మీ చూపిస్తాను. కాలుతుంది గైస్ చూసారా పనస గింజలు కుక్ అయిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట.
సో కొంచెం చల్లారిన తర్వాత కొన్ని అయ్యి తొక్కలు ఉడిపోయినాయి, మీరు చూసారా ఇదిగో రౌండ్ రౌండ్గా. సో మిగతాయి కూడా మనం కూల్ అయిన తర్వాత ఒలిచేసుకోవాలి. తీసుకో మమ్మీ. ఒకసారి చల్లారి పెట్టుకుని వలిచేద్దాం. ఓకే మమ్మీ. పనస గింజలు వలుస్తున్నాం ఫ్రెండ్స్. అలా ఒలుచుకోవాలి. చూపించు మమ్మీ. ఇలా ఉంచుకోవాలి, లేదు ఇలా ఉంచుకోవాలి. సో అలా ఒలుచుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదంతా వేస్ట్, అవుటర్ లేయర్. అవును మమ్మీ. ఆవులు తింటాయా మమ్మీ? ఈ వేస్ట్ అది ఈ అడ్డుపడిపోతాయి. ఈ అడ్డుపడతాయి మమ్మీ, పెట్టకూడదు. గైస్ ఇలా నీట్గా మనం లేయర్ అంతా బయట తొక్కంతా తీసేసుకోవాలి కదా మమ్మీ. తీసేసుకుని అలా వస్తాయి. కర్రీ స్టార్ట్ చేసేసుకోవచ్చు అయిపోతే. ఇంకా ఇవి అయిపోతే ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి కర్రీ స్టార్ట్ చేసేయచ్చు. లంచ్ టైం అయిపోయింది, గబగబా అవ్వాలి. ఎస్. ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎస్ మమ్మీ. ఇప్పుడైతే మనం పనస గింజలు వేసేసుకున్నాం. గైస్ చూసారా, మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పనస గింజలు అన్నమాట. అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. పనస గింజలు అయితే వేసేసాము, ఇవి కూడా ఒకసారి ఫ్రై అవనిద్దాము కదా మమ్మీ. అలా ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేసుకోవచ్చు మమ్మీ. ఓకే. అలా ఫ్రై అవుతా ఉంటాయి. ఓకే. కొద్దిగా పసుపు. ఓకే. చిటికెడు పసుపు అన్నమాట. కొద్దిగా పావు స్పూన్ మమ్మీ. పావు స్పూన్ పసుపు. ఎస్. ఎక్కువ కారం మనం ఎంత తింటామో మనం కారం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. తక్కువ వేసుకుందాం ఎందుకంటే మా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఎస్ మమ్మీ. చూడు మనకి ఎంత పడుతుందో అంత. మరి ఎక్కువైతే సమ్మర్ ఒకటి కదా, కారాలు ఎండకి తినలేం. పసుపు, కారం, సాల్ట్, రాళ్ళుప్పు, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఎండకి కారాలు కూడా తెల్లపోతున్నాం ఫ్రెండ్స్. అవును మమ్మీ. ఏంటంటే తాగాలి, ఏదైనా తాగాలి, జ్యూస్ లాంటివి తాగాలని ఉంటుంది కానీ ఆహారం తినాలనిపించి ఇట్లా తాగాలనిపిస్తుంది. ఎస్. ఘాట్ వస్తుంది. వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఎస్ మమ్మీ. ఒక గ్లాస్ పోసాం మమ్మీ. ఒక గ్లాస్ పోసాను, కొంచెం పోతాను. ఓకే. మెత్తగా ఉడకాలి కదా, ఇంకా బాగా ఉడికిపోవాలి ఇంకా కర్రీ దగ్గరికి. పోతున్నాను. ఎస్ మమ్మీ. సరిపోద్ది. ఇలా ఉడికించేసుకోవడమే. మూత పెట్టేసుకుని ఇంక ఉడికించేసుకోవాలి. మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి. గైస్ కర్రీ చూసారా, అయిపోయింది మమ్మీ. అయిపోయిందమ్మా, దగ్గరికి అయిపోయింది. చాలా బాగుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూసారా ఈ కర్రీ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంటది. పనస గింజలు చాలా స్మూత్ గా బాగుంటది కదా మమ్మీ. టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటది మమ్మీ. గైస్ చాలా టేస్టీగా ఉంటది. ఇది కోనసీమ స్పెషల్ అనమాట. పనస గింజల కర్రీ, పనస పిక్కల కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. సో మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. గైస్ మీరు కూడా ట్రై చేయండి. సో మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో ఈ రోజు లంచ్లోకి అయితే మా మమ్మీ పనస పిక్కల కర్రీ చేశారనమాట. సో చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. సో రైస్లోకి బాగుంటుంది కదా మమ్మీ. రైస్లోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది, తినొచ్చు. అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందమ్మా. సో అన్నిటిలోకి బాగుంటుంది. పిక్క ఏంటి అంటే పనస గింజ స్మూత్గా మెత్తగా ఉంటుంది అనమాట. సో ఇలా వచ్చింది కర్రీ అయితే. చూసారా చాలా బాగుంది. లంచ్లోకి తింటాను, నాకైతే చాలా ఇష్టం. చూడు మమ్మీ. సో గాయస్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గాయస్. టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. గాయస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియోలో మేము మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ వచ్చేసి పనస పిక్కల కర్రీ.
సో చాలా సింపుల్గా చేశారు కదా. సో మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గైస్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాము. టిల్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.